హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రావుస్ ఐఎస్ అకాడమీ. సో ఇవాళ మన యూట్యూబ్ ఆర్టికల్ వచ్చి ప్రాజెక్ట్ పరి. రీసెంట్లీ మన 46th కన్వెన్షన్, వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో జరగబోతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హెల్డ్ ఎట్ న్యూఢిల్లీ. సో దానికోసం మనకి ఈ రిజునవేషన్ వర్క్స్ అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఒక వినూత్నమైన ప్రాజెక్ట్ని అయితే ముందుకు తీసుకొచ్చారు. దాని పేరే ప్రాజెక్ట్ పరి, పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. పరి ఫుల్ ఫామ్ ఏంటండి? పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో దానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇవాళ తెలుసుకుందాం. ఇది మనకి దేని ఒకేషన్లో లాంచ్ చేశారు అంటే 46th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అండర్లో దీన్ని లాంచ్ చేశారనమాట. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అసలు ఏం చేస్తుంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది మనం లేటర్ ఆన్లో చూద్దాం. సో ఇది మనకి టోటల్ 150 పైగా ఎవరైతే ట్రెడిషనల్ పెయింటర్స్ ఉంటారో ఇండియా వైడ్గా ఒక 150 పెయింటర్స్కి ఒక బ్రతుకునైతే ఇది కల్పిస్తుంది అనమాట. అలానే మన యొక్క పూర్వంలో ఉన్న ఆర్ట్స్, ఫోక్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా రిజునవేట్ చేయడానికి, మన ఇండియా యొక్క పెయింటింగ్ డైవర్సిటీని చాటి చెప్పడం కోసం ఈ యొక్క పబ్లిక్ పెయింటింగ్ మోడల్స్ని తీసుకొస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్ పరి. సో ఎవరైతే మన ఈ పెయింటర్స్ ఉంటారో వాళ్ళకి సెపరేట్ శిక్షణ అనేది కల్పించి ఈ ట్రెడిషనల్ పెయింటింగ్ కోసం అవగాహన అనేది కల్పించి ఏం చేస్తారు అంటే వాల్స్ మీద వాటి మీద మ్యూరల్స్ని, స్కల్ప్చర్స్ని డిజైన్ చేయిస్తారు. సో దీని గురించి మనం వివరాలు ఏంటో ఇవాళ తెలుసుకుందాం. సో దీని అండర్లో అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రాజెక్ట్ పరి యొక్క ముఖ్య ఉద్దేశం స్టిమ్యులేటింగ్ డైలాగ్, రిఫ్లెక్షన్ అండ్ ఇన్స్పిరేషన్ కాంట్రిబ్యూటింగ్ టు ద డైనమిక్ కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద నేషన్. సో మనకి డైనమిక్ ఫ్యాబ్రిక్ అని అన్నాం. డైనమిక్ అంటే ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చూసాము. లైక్ అప్పుడు మన ఏన్షియన్ డేస్లో భింబేట్కా కేవ్స్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. భింబేట్కా కేవ్స్లో రాక్ కట్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు ఏవైతే పెయింటింగ్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయో అవి మోడర్న్గా అలాగా మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూనే ఉన్నాయి, అవునా? సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మళ్ళీ రివైవ్ చేసి కొత్త మినియేచర్ పెయింటింగ్స్ని మళ్ళీ వాల్స్ మీద ఉండేలాగా మన ఇండియా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేలాగా ఇది ఏం చేస్తుందన్నమాట. అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ టు అప్లిఫ్ట్ ఎస్థెటిక్ అండ్ కల్చరల్ అవుట్లుక్ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీ యొక్క ప్రిమిసెస్ని ఎస్థెటిక్గా మారుస్తుంది అనమాట. అంటే లైక్ ఫోటోజెనిక్గా మారుస్తుంది. అండ్ వచ్చే వరల్డ్ కన్వెన్షన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియా యొక్క ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ని, మన ఇండియా యొక్క కల్చర్స్ని, ట్రెడిషన్స్ని అలానే మనం చూసుకునేటట్టయితే రీసెంట్లీ మనకి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 41st 42nd కల్చరల్ సైట్స్ని డిక్లేర్ చేశారు. శాంతినికేతన్ అండ్ హోయసాల గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని చెప్పి లాస్ట్ ఇయర్ మనకి నోటిఫై చేయడం జరిగింది, తెలిసిందే, రైట్? అలానే రీసెంట్లీ ఇంటాంజిబుల్ కల్చర్లో గర్బా డ్యాన్స్ని రికగ్నైజ్ చేశారు. ఆ గర్బా డ్యాన్స్ అనేది వన్ ఆఫ్ ద యూనిక్ డ్యాన్స్ ఫ్రమ్ గుజరాత్. అలానే మనకి రీసెంట్లీ కొలీకోడ్ ఏదైతే ఉందో కొలీకోడ్ని మనకి కల్చరల్ సిటీగా డెసిగ్నేట్ అయితే చేయడం జరిగింది, అవునా? సో ఇలాంటి డైవర్సిటీస్ని చూపించడం కోసం ఏంటంటే పబ్లికలీ మన దగ్గర ఉన్న డైవర్సిటీని కానీ మనం చూపించినట్టయితే అది కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉద్దేశపడి ఈ యొక్క ప్రాజెక్ట్ పరిని ముందుకు తీసుకొస్తుంది అనమాట, రైట్? సో అదేవిధంగా ప్రాజెక్ట్ పరి అసలు ఎవరు, ఏంటి, ఎలా? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, లలిత కళా అకాడమీ అండ్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ వాళ్ళ ఉద్దేశంతో, వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క ప్రాజెక్ట్ పరిని మనకి ముందుకు తీసుకెళ్తున్నారనమాట. సో అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది టు ఏంటండి ఏం రివైవ్ చేయడానికి, అసలు ఏం ప్రూవ్ చేయడానికి ఇది పెడుతున్నారు అంటే లోక కళలు అలానే లోక సంస్కృతులని మన వాల్స్ మీద డిపిక్ట్ చేసేలాగా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే ముందుకు తీసుకొచ్చారు, రైట్? సో అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే చూడండి, వై పబ్లిక్ ఆర్ట్? అసలు పబ్లిక్ ఆర్ట్ అనేది ఎందుకు చేయాలి? సో అప్పట్లో మనకి రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. రాక్ పెయింటింగ్స్ ద్వారా మనకి అప్పట్లో హిస్టరీని డెసిఫర్ చేయడం జరిగింది. సో అలానే హిస్టారికల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మన హిస్టరీని తెలుపుతూ ఉంటాయి. అదొక్కటే కాకుండా మనకి
పబ్లిక్ ఆర్ట్ ఇన్హాన్సెస్ ఎ సెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్నెస్, అంటే మన దగ్గర ఉన్న వైవిధ్యతను తెలుపుతుంది, రైట్. అలానే అక్కడ సిటీలో ఇమేజెస్ కానీ పెట్టినట్టయితే కొంచెం అందంగా మారుతుంది. కాంట్రిబ్యూట్స్ టు ద విజువల్ క్వాలిటీ, అంటే చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అండ్ పబ్లిక్ అరీనా ఎంకరేజింగ్ కమ్యూనిటీ ప్రైడ్ విత్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో ఈ ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పటచిత్ర పెయింటింగ్ ఉందనుకుందాం. పటచిత్ర పెయింటింగ్ అనేది ఒడిస్సా వాళ్ళకి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పెయింటింగ్. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఆర్ స్టేట్, దట్ ఈస్ బీన్ రిప్రజెంటింగ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ఢిల్లీ. కల్చరల్ కన్వెన్షన్ దగ్గర మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఆంధ్ర కలంకారీ ఉంది, కలంకారీని మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. అది మనకి ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో అలా జనాలలో ఉత్సుకత నింపడానికి అండ్ ఆల్సో ఆ కళని బ్రతికించేలా చేయడానికి ఈ యొక్క పబ్లిక్ ఆర్ట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అదొక్కటే కాకుండా విజిటర్స్కి పాస్ బై ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఇంప్రింట్ లాగా ఉంటుంది, అంటే ఒక మర్చిపోలేని మెమరీగా మిగులుతుందని చెప్పి ఈ యొక్క పబ్లిక్ ఆర్ట్ని నిర్మించడం అయితే జరుగుతుందన్నమాట, రైట్. సో అదే నెక్స్ట్ కనుక చూసినట్టయితే వాట్ డస్ ద ప్రాజెక్ట్ డూ, అసలు ప్రాజెక్ట్ ఏం చేస్తుంది? ఓకే, ఈ ప్రాజెక్ట్ అండర్లో మనకి స్కల్ప్చర్స్ అండ్ మ్యూరల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. స్కల్ప్చర్స్ అంటే విగ్రహాలు, మ్యూరల్స్ అంటే వాల్ పెయింటింగ్స్. మ్యూరల్ అంటే ఏంటమ్మా? వాల్ పెయింటింగ్స్ అనమాట. సో ఈ వాల్ పెయింటింగ్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంటారనమాట. దాదాపు 150 విజువల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో కంట్రీ వైడ్గా ఎక్స్పీరియన్స్డ్ విజువల్ ఆర్టిస్ట్కి ఒక మంచి లైఫ్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలానే వర్క్స్ త్రూ ద ట్రెడిషనల్ పెయింటింగ్స్ ఓన్లీ, అంటే పాత కాలంలో ఏవైతే పెయింటింగ్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి అయితే సాధించారనమాట. సో ఆ పెయింటింగ్స్లో ఏ పెయింటింగ్స్ని ఇంక్లూడ్ చేశారో చూద్దాం, చూడండి. సో ఫస్ట్ వన్ ఫాడ్ పెయింటింగ్స్. ఈ ఫాడ్ పెయింటింగ్స్ అనేవి రాజస్థాన్లో ఫేమస్ అనమాట. అలానే తాంకా పెయింటింగ్స్, ఓకే, సిక్కిం అండ్ లదాఖ్, సిక్కిం అండ్ లదాఖ్. నెక్స్ట్ మినియేచర్ పెయింటింగ్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అనమాట, అది ఇంక్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అల్పనా ఆర్ట్, త్రిపుర అండి, త్రిపుర, అల్పనా ఆర్ట్ ఫ్రమ్ త్రిపుర. నెక్స్ట్ తంజావూర్ పెయింటింగ్, తమిళనాడు, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ లాంజియా సౌరా, ఓకే, ఒడిస్సా, ఇది రీసెంట్లీ దీనికి జిఐ ట్యాగ్ కూడా వరించింది, లాంజియా సౌరా పెయింటింగ్స్ అని చెప్పి. నెక్స్ట్ గోండ్ ఆర్ట్, ఇది ఎక్కడ అండి? మధ్యప్రదేశ్, ఓకే, గోండ్ ఆర్ట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ కలంకారీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆల్పోనా ఆర్ట్, వెస్ట్ బెంగాల్, ఓకే, అల్పనా ఆర్ట్ వేరు, ఆల్పోనా ఆర్ట్ వేరు, ఓకే. సో జనరలీ బెంగాలీ టర్మ్స్లో ఆల్పోనా, ఏని వాళ్ళు ఓ అని పిలుస్తారనమాట, రైట్. వీళ్ళల్లో కూడా చిన్న డైవర్సిటీ అయితే ఉంటుంది. ఆల్పోనా ఆర్ట్. నెక్స్ట్ చిరియాల్ పెయింటింగ్స్, ఇది ఎక్కడండి? తెలంగాణ, మంచిర్యాల అంటాం కదా, అక్కడ ఫేమస్ అనమాట. నెక్స్ట్ పిచ్వా పెయింటింగ్స్, పిచ్వా పెయింటింగ్స్ కూడా రాజస్థాన్ అనమాట, ఓకే. నెక్స్ట్ వర్లీ పెయింటింగ్స్, వర్లీ పెయింటింగ్స్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఓకే. నెక్స్ట్ పట్టచిత్ర, పట్టచిత్ర రిప్రజెంట్స్ పూరి జగన్నాథ్ స్వామి, ఇట్ ఈస్ ఫ్రమ్ ఒడిస్సా అనమాట. నెక్స్ట్ కేరళ మ్యూరల్స్ అనమాట, కేరళ మన ఈ కథక్కలి ఇలాంటి రిప్రజెంటేషన్స్ చేస్తూ కేరళ మ్యూరల్స్ చేస్తారు, రైట్, ఫ్రమ్ కేరళ. నెక్స్ట్ బంతని పెయింటింగ్స్, బంతని పెయింటింగ్స్ ఆర్ ఫ్రమ్ రాజస్థాన్, ఓకే. నెక్స్ట్ పితోరా ఆర్ట్ ఫ్రమ్ గుజరాత్ అండి, ఓకే. అజ్పాన్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, అజ్పాన్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. ఈ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ట్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ వాల్ పెయింటింగ్స్ని మనకి ఇస్తున్నారనమాట. ఢిల్లీ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ వాళ్ళకి కనువిందు చేసే విధంగా ఈ వాల్ పెయింటింగ్స్ని ఎస్పెషల్లీ చూపిస్తున్నారనమాట ఢిల్లీ వాల్స్ మీద, రైట్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మనకి మ్యూరల్ పెయింటింగ్స్కి వాల్ పెయింటింగ్స్కి చూడండి మనకి త్రీ డీ షేప్లో ఉంటాయి, స్కల్ప్టింగ్ అంటారు దీన్ని, ఓకే. అంటే మనకి ముఖం అనేది బయటికి వెలువడుతుంది అనమాట, దాన్ని స్కల్ప్టింగ్ అంటారు. మ్యూరల్ పెయింటింగ్స్ అంటే ఇలా ఉంటాయి, జనరలీ మనం వాల్ మీద చేస్తూ ఉంటాం కదా పెయింటింగ్స్ని, దాన్ని మ్యూరల్ పెయింటింగ్ అంటాం అనమాట. విజువల్లీ చూడడానికి మనకి ఇవి ఇలా ఉంటాయి, రైట్. నెక్స్ట్ అదేవిధంగా విజువల్ ఆర్ట్ అంటే ఏంటి అసలు? ముందు విజువల్ ఆర్ట్ అంటే మనం చూసేది, ఓకే, జనరల్లీ మనం చూసి ఆనందించేది. పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే మనం పర్ఫామ్ చేసేది, ఓకే. జనరల్లీ విజువల్ ఆర్ట్స్లో ఏమేమి వస్తాయి? పెయింటింగ్, స్కెచింగ్, డ్రాయింగ్, ఫోటోగ్రఫీ. మోడర్న్ డేస్లో అయితే అదే కదా, ఓకే.
అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో అయితే మ్యూజిక్, డాన్స్, కరాటే, యోగా ఇలాంటివన్నీ కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే విజువల్ ఆర్ట్ ఈజ్ అన్ అంబ్రెలా టర్మ్ యూస్డ్ ఫర్ ద వేరియస్ ఆర్టిస్టిక్ డిసిప్లిన్స్ దట్ జనరేట్ ఎమోషన్స్ త్రూ పెయింటింగ్, డ్రాయింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్టింగ్, పాటరీ అంటే కుండలవి తయారు చేయడం కూడా ఒక కైండ్ ఆఫ్ కలే. నెక్స్ట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, డిజైన్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా విజువల్ అంటే మనం కళ్ళతో చూడగలం, టచ్ చేయగలం. బట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మనం పర్ఫామ్ చేస్తాం, కళ్ళతో చూడగలం అండ్ వీ కెన్ పర్ఫామ్ అనమాట. అది మెయిన్ డిఫరెన్స్, రైట్? నెక్స్ట్ అదేవిధంగా పెయింటింగ్ అంటే ఏంటో చూద్దాం. సో జనరలీ పెయింటింగ్ అనేది ఏంటంటే మనకి ఒక బైండింగ్ ఏజెంట్ ఉంటుంది, దానిలో ఒక పిగ్మెంట్ యాడ్ అవుతుంది, ఒక గ్లూ సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట. ఆ మూడు కలిపి ఎప్పుడైతే మనకి ఒక సర్ఫేస్ మీద అటాచ్ అవుతుందో ఒక బ్రైట్ ఆర్ యూనిక్ కలర్ రిప్రజెంటేషన్ని చేసేదాన్ని పెయింటింగ్ అంటాం. సో జనరలీ మనం పెయింటింగ్ దేనికి చేస్తాము? ఓకే, ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్, ఒక హాబీ లాగా దేనిగో మనం ఫాలో అవుతుంటాం, రైట్? బట్ ఓల్డెన్ డేస్లో మన హిస్టరీని డిపిక్ట్ చేయడం కోసం, అలానే విజయాలని మనకి రిప్రజెంట్ చేయడం కోసం, అలానే డిఫరెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్, లైఫ్ యాక్టివిటీస్ని రిప్రజెంట్ చేయడం కోసం, ఓకే, లేకపోతే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ లేదా వాళ్ళ డాన్సింగ్ హ్యాబిట్స్, ఓకే, లేదా మైథలాజికల్ స్టోరీస్ ఇలాంటివన్నీ డిపిక్ట్ చేయడం కోసం ఏంటి పెయింటింగ్ టెక్నిక్స్ని వాడేవారనమాట. ఫ్రమ్ ఏన్షియంట్ నుంచి చూసుకొని వచ్చినట్టయితే ఏన్షియంట్ డేస్లో రాక్ కట్ పెయింటింగ్స్, బింబేట్కా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు లిటరల్లీ రాక్స్ మీద పెయింట్ చేశారు. అలానే కొంచెం ముఘల్ టైం దగ్గరికి వచ్చేసరికి ఏంటి మనకి క్యాన్వాస్ పెయింటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అలా మనకి ఇంకా దానిలో అడ్వాన్స్మెంట్స్ అనేవి జరిగాయి అనమాట. న్యాచురల్ పెయింటింగ్ నుంచి ఆర్టిఫిషియల్ బ్లెండెడ్ పెయింటింగ్స్ వరకు వచ్చాయి. కలర్స్ యొక్క బ్లెండింగ్ మనకి అప్పట్లో పెయింటింగ్ కలర్స్ ఎక్కడి నుంచి తీసేవారు? డైరెక్ట్లీ ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి తీసేవారు. ఓకే, ఈవెన్ కలంకారీ పెయింటింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కలంకారీ పెయింటింగ్లో న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తారనమాట. ఓకే, న్యాచురల్ కలర్స్ ఫ్రమ్ వెజిటేబుల్ డైస్ అనమాట. ఓకే, అలానే ఆ వెజిటేబుల్ డైస్ నుంచి అలా ఆర్టిస్టిక్గా మారుతూ మారుతూ మోడర్న్ వేలో ఈ యొక్క కెమికల్ ఇన్క్లూజన్ అనేది జరిగి ఏం జరుగుతుంది, పెయింటింగ్స్ అనేవి కొత్త షేడ్స్ రావడం స్టార్ట్ చేశాయి అనమాట. ఓకే, మనం అప్పట్లో విబ్జియోర్ కలర్స్ ఎక్కువ వాడేవాళ్ళం, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇలా బేసిక్ కలర్స్ అవి. పింక్, పింక్ అనేది మళ్ళీ రెడ్లో షేడ్. ఓకే, మెజెంటా అనేది మళ్ళీ రెడ్లో షేడ్. సో షేడ్స్ అనేవి రావడం స్టార్ట్ అయిందనమాట బై ద మిక్సింగ్ ఆఫ్ కలర్స్. ఈ మిక్సింగ్ ఆఫ్ కలర్స్ మిడివల్ ఏజ్ తర్వాత నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది, రైట్? సో ఇది మనకి పెయింటింగ్ యొక్క హిస్టరీ మనం కనుక చూసినట్టయితే. అదేవిధంగా మనకి వాత్సాయనాస్ కామసూత్ర ఏదైతే ఉందో ఆ బుక్ పెయింటింగ్ యొక్క విలువల్ని తెలిపింది కొన్ని. సో ఒక పెయింటింగ్ ఎలా ఉండాలి, ఆ పెయింటింగ్లో 6 లక్షణాలు మనకి బయటపడాలన్నమాట. ఆ 6 లక్షణాలు ఏంటి? ఫస్ట్ వన్ రూపభేద, అంటే వెరైటీ ఆఫ్ ఫామ్, అది ఏ ఫామ్లో ఉంది అంటే ఎలాంటి డిపిక్షన్ ఇస్తుంది అది అన్నది తెలియాలి. నెక్స్ట్ చూడండి సదృశ్యన్, సదృశ్యన్ అంటే ద పోర్ట్రేయల్ ఆఫ్ లైక్లీనెస్ టు ద సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ని ఎంత డిపిక్ట్ చేస్తుంది అన్నది తెలియాలి. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ లషర్ అండ్ గ్లీమ్ విత్ ద కలర్స్, భావం అంటే ఇప్పుడు చూడండి షేడింగ్ చేస్తూ ఉంటాం, దాని ద్వారా ఏంటి షైన్ వస్తూ ఉంటుంది. లషర్ అంటే ఏంటమ్మా? షైన్ అండి. ఓకే, షైన్ అండ్ దాని ద్వారా లాస్ట్లో మనం టచెస్ ఇస్తూ ఉంటాం చూసారా, లైక్ బ్లాక్ కలర్ టచ్ ఇస్తూ ఉంటాం. ఎందుకు అంటే అది ఎలివేట్ అవ్వడం కోసం, ఆ ఎలివేషన్ అనేది రావాలి, అది మనకి భావాన్ని తెలుపుతుంది అనమాట. సో దట్ ఈస్ భావం. నెక్స్ట్ వర్ణికా భంగ, మిక్సింగ్ ఆఫ్ కలర్స్ టు రిజంబల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మోడలింగ్, బ్లెండింగ్ ఆఫ్ ద కలర్స్ అన్నాం కదా, అది ఇక్కడ అప్లై అవుతుంది. నెక్స్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ ద సబ్జెక్ట్, ప్రమాణం. ఓకే, సో అక్కడ సబ్జెక్ట్ ఏం వాడుతున్నారు, ఆబ్జెక్ట్ ఏం వాడుతున్నారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాలన్నమాట. ఓకే, మన మోడర్న్ డేస్లో అయితే వీ హ్యావ్ ఎక్రిలిక్ పెయింటింగ్, వీ హ్యావ్ గౌష్ పెయింటింగ్, వీ హ్యావ్ వాటర్ కలర్స్ ఇలా ఉన్నాయి. అప్పట్లో అలా ఏం ఉండేవి కాదు. లైక్ వాట్ ఆర్ దే యూజింగ్? క్లాత్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు గ్లాస్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఒక పేపర్ యూజ్ చేస్తున్నారా, ట్రీ మీద యూజ్ చేస్తున్నారా, రాక్ మీద యూజ్ చేస్తున్నారా, ఇలాంటి బేసిక్ ఆబ్జెక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళు పెడతారనమాట. నెక్స్ట్ లావణ్య యోగనం. ఓకే,
లావణ్య యోగనం ఏంటంటే ఇమర్షన్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు పెయింటింగ్ చేసినంత మాత్రాన కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాధాకృష్ణ పెయింటింగ్ ఉంది, రాధాకృష్ణ యొక్క ఇటర్నల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఆ పెయింటింగ్లో కనపడాలన్నమాట. అది ఎమోషనల్లీ దానికి ఒక వాల్యూ ఇస్తున్నాం, ఆ పెయింటింగ్ ఒక ఎమోషనల్ లుక్ అనేది ఇస్తున్నాం అనమాట. అది బయటపడాలి అని చెప్పి ఇలాంటి 6 డిఫరెంట్ ప్రిన్సిపల్స్ని మనకి వాత్సాయన గారు కామసూత్ర బుక్లో తెలిపారనమాట. రైట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇండియా యొక్క ఫోక్ మ్యాప్ కానీ చూసుకునేటట్టయితే, సో ఇందాక మనం కొన్ని మెన్షన్ చేసాం కదా, అలాంటివే మనకి ఇంకా చాలా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ కలంకారీ యాజ్ వన్ ఆఫ్ ద ఫోక్ ఆర్ట్ అండి. ఓకే, అలానే కొంచెం నిర్మల్ పెయింటింగ్స్, చెరియాల్ పెయింటింగ్స్ ఇవి తెలంగాణలో ఉన్నాయి. ఒడిశా దగ్గరికి వచ్చేసరికి పట్టచిత్ర అండ్ సౌరా పెయింటింగ్స్. సౌరా పెయింటింగ్స్కి రీసెంట్లీ జిఐ ట్యాగ్ కూడా వరించింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పటువా పట్టచిత్ర. ఓకే, ఇది మనకి ఇక్కడ చూడండి ఈ రీజన్లో ఉంది. కాళీఘట్, సంతల్ పెయింటింగ్స్. నెక్స్ట్ కాళీఘట్. అండ్ ఇక్కడ చూసారా కొంచెం తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి కురుంబా పెయింటింగ్స్. అండ్ తంజావూర్ పెయింటింగ్స్ ఇస్ క్లాసికల్ పెయింటింగ్ అండి, ఫోక్ పెయింటింగ్ కాదు, అది క్లాసికల్ పెయింటింగ్. తంజావూర్ పెయింటింగ్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. తంజావూర్ పెయింటింగ్స్ ఏంటంటే మనకి ఈ గోల్డెన్ ఫాయిల్ ఉంటుంది కదా, గోల్డెన్ ఫాయిల్తో వ్రాప్ చేస్తారనమాట. మొత్తం కవర్ వేసిన తర్వాత ఆ బంగారపు పోత అనేది వేస్తారనమాట దాని మీద, అది దాని స్పెషాలిటీ. కలంకారీ పెన్తో వర్క్ చేస్తారు. సో ఇలా మనకి ఇండియాలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఫోక్ పెయింటింగ్ కానీ క్లాసికల్ పెయింటింగ్ కానీ ఒక్కొక్క ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది, ఒక్కొక్క యాక్టివిటీ అంటే ఆ యాక్టివిటీలో యూనిక్నెస్ కనిపిస్తుంది అనమాట. అలా మనకి శ్రీకాళహస్తి కలంకారీ అండ్ మచిలీపట్నం కలంకారీ రెండాటికి డిఫరెన్స్ ఉంది. అలానే వీ హ్యావ్ జిఐ ట్యాగ్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, తంజావూర్ పెయింటింగ్స్కి జిఐ ట్యాగ్ ఉంది, పిచ్వా పెయింటింగ్స్కి జిఐ ట్యాగ్ ఉంది. ఓకే, సో అలా మనకి ఈ యొక్క పెయింటింగ్స్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ గురించి తెలుసుకోవాలి అంటే, వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 46th కమిటీ ఆర్ సెషన్ ఎక్కడ జరగబోతుంది అంటే న్యూఢిల్లీలో జరగబోతుంది. అండ్ ఈ బాడీ ఏదైతే ఉందో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనే ఒక బాడీ యునెస్కో వాళ్ళ అండర్లో ఒక స్టాట్యూటరీగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ స్టాట్యూటరీ ఏం చేస్తుంది, కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెసిగ్నేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే వరల్డ్ వైడ్గా ఓకే, హెరిటేజ్ అంటే ఏంటండి, మన పూర్వకాలం నుంచి హిస్టరీని డిపిక్ట్ చేస్తూ ఒక యూనిక్నెస్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఓకే దాని యొక్క బాగోగుల్ని చూసుకోవడానికి కోసం ఏంటంటే యునెస్కో ఒక ప్యాటర్న్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇంటర్నేషనల్గా దానికి ఒక సెక్యూరిటీని కల్పిస్తుంది లిటరలీ చెప్పాలి అంటే. అందులో ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ కొన్ని గుర్తిస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఒక 21 మెంబర్స్ కమిటీ ఉంటారు. ఆ 21 మెంబర్స్ కమిటీ ఏంటంటే కంట్రీస్లో ఏవైనా ఒక కొత్త లైక్ హెరిటేజ్ సిస్టమ్ ఏదైనా ఉందా, ఒక కొత్త యూనిక్ ప్యాటర్న్ ఏమైనా ఉందా అని చెప్పి రికగ్నైజ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ కన్వెన్షన్ జరుగుతుందో కన్వెన్షన్లో ఆ హెరిటేజ్ మాన్యుమెంట్స్ కానీ లేదా ఆ హెరిటేజ్కి సంబంధించిన న్యాచురల్ సైట్స్ కానీ ఇలాంటివి రిప్రజెంట్ చేసి ముందు పెడతారనమాట. ఎవరి ముందు, కన్వెన్షన్ సెషన్ ముందు పెడతారు. సో అది ఓకే, దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అంటే దాన్ని ఏం చేస్తారు అంటే హెరిటేజ్ లిస్ట్, ఓకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ లిస్ట్లో దాన్ని ప్లేస్ చేస్తారనమాట. అలా మన ఇండియాలో 42 సైట్స్ ఉన్నాయండి. ఓకే, దానిలో 34 కల్చరల్ అయితే 7 న్యాచురల్ అండి. అందులో ఒకటి మిక్స్డ్ కేటగిరీ అనమాట. ఓకే, కల్చరల్లీ ఏంటి అంటే లైక్ అవి మాన్యుమెంట్స్ అవుతాయి అన్నమాట. మాన్యుమెంట్స్ అవ్వచ్చు, ఓకే దాన్ని టచ్ చేయొచ్చు. అండ్ అదేంటంటే కల్చరల్గా అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గుడి ఉంది, లెటెస్ట్ టేక్ హొయసాల టెంపుల్, అది దాని హిస్టరీని డిపిక్ట్ చేస్తుంది. ఓకే, అలానే మనకి కాంచన్జంగా ఉంది, కాంచన్జంగా దాని హిస్టరీని డిపిక్ట్ చేస్తుంది అండ్ న్యాచురల్గా బయోడైవర్సిటీ రిచ్ కూడా. సో ఎప్పటి నుంచో పారంపర్యంగా వస్తుంది అనమాట, పారంపర్యంగా వస్తుంది అది. సో అలాంటి కండిషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి దీన్ని మిక్స్డ్ కేటగిరీలో పెట్టారు. అలానే న్యాచురల్ హెరిటేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ ఘాట్స్ తీసుకుందాం, అక్కడ మనకి ఎప్పటి నుంచో కొనసాగుతున్న బయోడైవర్సిటీ, వాటి కన్జర్వేషన్ యాక్టివిటీస్, అక్కడున్న ఇండిజినస్ ట్రైబ్స్ వాళ్ళందరి యొక్క సంరక్షణ
అండ్ ఆ యొక్క ఎకోసిస్టమ్ని కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు అంటే వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఎక్స్క్యూజ్. సో it consists of 21 members under UNESCO జిఏ జనరల్ అసెంబ్లీ అనమాట. యునెస్కో జనరల్ అసెంబ్లీ వాళ్ళు 21 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క లిస్ట్ని ఐడెంటిఫై చేస్తారు. రైట్, ఇట్ ఈస్ రాటిఫైడ్ అంటే ఆమోదించారనమాట. దేనికి ఆమోదించారు? ఈ కన్వెన్షన్కి మాకు ఓకే, మేము కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాం, ఎందుకంటే మా కంట్రీలో ఉన్న హెరిటేజ్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము కాపాడుకుంటామని కంట్రీస్ ముందుకు వస్తాయి. సో అందులో అలా మనకి 195 కంట్రీస్ ఓకే చెప్పడం జరిగిందనమాట. టోటల్ మనకి ఇండియాలో ఎన్ని అంటే 42 హెరిటేజ్ అయితే ఉంది. నెక్స్ట్ టెంటేటివ్ అంటే ఈ హెరిటేజ్ కన్వెన్షన్ వాళ్ళ అండర్లో గుర్తించాలి అని చెప్పి ప్రపోజ్ చేసిన ఒక మాన్యుమెంట్ ఏంటి, ఒక నెక్స్ట్ అప్కమింగ్ ఏంటి అంటే ఓకే శివాజీ మహారాజ్, అందరికీ ఐడియా ఉండే ఉంటారు, మరాఠా మహారాజ్. ఓకే, ఆయనకి సంబంధించిన ఫోర్ట్స్ అన్నమాట. ఓకే, అవి నేవీకి చాలా బలమైనవి అండ్ ఆల్సో హిస్టారికల్లీ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, కల్చరల్లీ చాలా ఇంపార్టెంట్ ఫోర్ట్స్ అన్నమాట అవి. ఓకే, అప్పట్లో మనకి మరాఠా ఎంపైర్ నడిచినప్పుడు ఆ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలని చెప్పి మనకి మోడీ గారు లాస్ట్ ఇయర్ వీటిని టెంటేటివ్ లిస్ట్లో పెట్టండి అని చెప్పేసి 17 ఫోర్ట్స్ని రిఫర్ చేయడం జరిగిందనమాట. ఓ 17 ఫోర్ట్స్ కలిపి గ్రూప్ ఆఫ్ ఫోర్ట్స్ అని చెప్పేసి అంటాం. అలా మనకి గ్రూప్ ఆఫ్ ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఫోర్ట్స్ ఏంటంటే మనకి 6 హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అని ఉంటుంది, అంబేర్ ఫోర్ట్, రణథంబోర్ ఫోర్ట్, జైసల్మేర్ ఫోర్ట్, ఇలా మనకి 6 ఫోర్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇవే కాకుండా రైల్వేస్ కూడా ఉన్నాయి, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, కాల్కా షిమ్లా ఎంతమందికి ఐడియా ఉంది, స్నోలో వెళ్తుంది అది. ఓకే, ఆ రూట్ ఒకటి. నెక్స్ట్ డార్జిలింగ్ రైల్వే రూట్, అలానే మనకి మెట్టుపాలయం టు ఊటీ. ఓకే, ఆ 3 కూడా మనకి రికగ్నైజ్డ్ అండర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అనమాట. టాయ్ ట్రైన్ స్టీమ్ ఇంజన్ ద్వారా నడుస్తుంది, అది దాని యొక్క స్పెషాలిటీ అనమాట. ఓకే, సో ఇలా మనకి యూనిక్నెస్ ఉంటే యునెస్కో గుర్తిస్తుంది, అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, అలానే మనకి ఈ లలిత కళా అకాడమీ ఏంటి, లలిత కళా అకాడమీ అనేది మనకి 1954 5th ఆగస్ట్న స్టార్ట్ చేశారు. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఏ యాక్ట్ అండర్లో ఇది మనకి రిజిస్టర్ అయింది అంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అండర్లో ఇది మనకి రిజిస్టర్ అయిందనమాట. ఓకేనా, సో ఈ రిజిస్ట్రేషను మనకి దేనికి, లలిత కళా అకాడమీకి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అకాడమీ ప్రమోట్స్ విజువల్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా టు ద వరల్డ్, అంటే మన దగ్గరున్న ప్రపంచంలో ప్రసిద్ధగాంచిన ఏవైతే విజువల్ ఆర్ట్స్ ఉన్నాయో, పెయింటింగ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఓకే ఆర్కిటెక్చర్, పాటరీ, స్కల్ప్చర్, ఇలాంటివన్నీ కూడా ప్రపంచానికి దాని యొక్క ప్రాముఖ్యతను చాటడం కోసం ఏం చేస్తుంది అంటే మనకి ఇది వర్క్ చేస్తుంది లలిత కళా అకాడమీ. నెక్స్ట్ ఎవరు దీనికి ఫండింగ్ ఏజెంట్గా ఉంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు దీన్ని ఫండ్ చేస్తారు. అండ్ దీనికి రీజనల్ సెంటర్స్ వచ్చి చెన్నై, లక్నో, కోల్కతా, భువనేశ్వర్ అండ్ గర్హి అనే ప్లేసెస్లో ఇవి మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో లలిత కళా అకాడమీ మనకి కొలాబరేషన్తో, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళ కొలాబరేషన్తో, ఓకే మోడర్న్ ఆర్ట్ ఆఫ్ ఏదైతే ఉందో మనకి పబ్లిక్ ఓకే వాల్స్ మీద దీన్ని ఎన్సెంబుల్ చేసేలాగా ఇనిషియేట్స్ తీసుకున్నారనమాట అండర్ ప్రాజెక్ట్ పరి. సో ప్రాజెక్ట్ పరి తెలుసుకునే ముందు మనం ఇన్ని అంశాలను అయితే తెలుసుకున్నాం. వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఓకే న్యాచురల్ సైట్స్ ఎలా ఉంటాయి, కల్చరల్ సైట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా పెయింటింగ్ అంటే ఏంటి, పెయింటింగ్లో ఉన్న 6 ప్రిన్సిపల్స్ ఏంటి, మెయిన్ ప్రిన్సిపల్స్, ఇండియాలో వాట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ డు వి అబ్జర్వ్, ఇలాంటి అంశాలను అయితే తెలుసుకున్నాం కదా. సో ఇలాంటివే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతున్నారు. ఈవెన్ మొన్న రీసెంట్లీ జరిగిన యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కూడా 42nd రికగ్నైజ్డ్ యునెస్కో సైట్ గురించి అడిగారు. అలానే ఇంకా మనకి గర్బా డ్యాన్స్ గురించి కూడా ఎగ్జామ్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడిగారనమాట. సో ఇలాంటి చిన్న అంశాలను కూడా ఎవరు మిస్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.